ఒకడంటాడు ఆ యొక్క మమ్మల్ని ఎవడు వెళ్ళిపోమన్నారా? ఒక్కడని ఆంధ్రోడు ఒక్కడన్నా తెలంగాణ వచ్చినాక వెళ్ళిపోయారా? ఇంకో ఎక్కువ మంది వచ్చిర్రా? ఎవడు వెళ్ళిపోమంటున్నాడు? ఎవరికి బతికేరు ఉంటే వాడు ఆడు ఉంటున్నాడు. ఉండంగా ఎవడు ఆపుతలేడు. తెలంగాణలో దుబాయ్లో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే బెంగళూరులో అన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఎవడెవడ ఆపుతలేడు. బతికేరు ఉంటుంటారు, లేకపోతే వీక్తారు. ఏముంది అందులో? ఎవడు ఆపినరా? ఎవడు పోమన్నారా మిమ్మల్ని? కానీ మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని హైర్ చేసుకోకుండా అక్కడ అన్ని సబ్సిడీలు తీసుకొని అక్కడ మొత్తం మా కల్చర్ను దెబ్బపెట్టి మమ్మల్ని నాశనం చేసి ఇక్కడ వ్యభిచార కొంపలను నిలబెట్టి అంత అస్తవ్యస్తం చేస్తే కొనం మీ వ్యాపారాలు మేము వెళ్ళిపోమనం. కానీ మీ కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకోము, మీ యొక్క ఆంధ్రోల సినిమాలు చూడము, మీ ఆంధ్రోల టీవీ డబ్బాలు చూడము, మీ ఆంధ్రోల యూట్యూబ్ ఛానల్ చూడము, మీ ఆంధ్రోల పచ్చళ్ళు కొనుక్కోము, మీ ఆంధ్రోల యొక్క పూటకూళ్ళు కొనుక్కోము. అయిపోయింది. మీరు ఉండమన్నా ఉండరు మీ బతుకుదరు లేకపోతే. మాకు చేయరాదా? మాకు తొడపాశం పెట్టరాదా? తెలుసు మాకు. మా మంచితనాన్ని అసమర్థత అనుకునే ఏ చెత్త ఆంధ్రనా కొడుకునైనా ఉరికిచ్చి కొడతాం. అర్థమైందా? నమ్మినప్పుడు నువ్వు మోసం చేస్తావు, మంచిగా ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఆధిపత్యం చేస్తావు. కానీ అది ఎల్లకాలం చూస్తూ భరించాం, వడ్డీతో కల్పిస్తాం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు? ఎందుకంటే వాడు చెప్తున్న మాటలు బట్టి అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ఈ సెంటిమెంట్ లేపి బీజేపీకో బీఆర్ఎస్కో 4 ఓట్లు పడాలని ప్రయత్నం చేయడమా? లేదు బీజేపీతో కుమ్మక్కై మళ్ళా ఈ సరు పేరు మీద లేకపోతే ఆఫ్టర్ 3 PM గుద్దుకొని ఈడు పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తారా, నువ్వు పోయి ఈడ కథలు పడు అంటే బీజేపీ జయిస్తుండా? బీజేపీ బీఆర్ఎస్ అండ్ ఈ జనసేన టీడీపీ కలిసి ఈడ రావాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తారో చేసుకోండిరా. ఇక్కడ నువ్వు వెస్ట్ బెంగాల్లో మోసం చేసినా, ఇంకో దగ్గర మోసం చేసినా అని నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. కానీ అక్కడి ప్రజలు ఏమి నువ్వు పేరు రాసుకున్నంత మాత్రాన అక్కడి ప్రజలు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ నువ్వు తొలగించలేవు. అర్థమైందా? ప్రతినిత్యం రావణ కష్టం అయితేనే ఉంటది. నువ్వు ఇట్లా మోసం చేస్తే, ఆధిపత్యం చేస్తే అరాచక యూపీ ఎట్లుందో, అరాచక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లున్నాయో, ఒకప్పుడు ఈ మనువాదులు ఈ తోటి పిచ్చినాకుడుకులైన బ్రాహ్మణులు నడిపినటువంటి మనువాద వ్యవస్థలో అరాచకం ఎట్లయితే ఉందో, కొన్ని రాజ కుటుంబాలు తప్ప మెజారిటీ ప్రజలు ప్రతినిత్యము బాధపడుకుంటా ప్రతినిత్యము రక్తం చూసుకుంటా హింస ఒక సిస్టమేటిక్ లేకుండా ఎట్లయితుందో అట్లాంటి అరాచక ప్రదేశం క్రియేట్ చేస్తా అంటే రోజు కొట్లాడదాం. రోజు రావణ కష్టం అయితేనే ఉంటది. ఎవడో ఒకటి చత్తనే ఉంటాడు, ఎవడో ఒకటి బండిలు వాహనాలు కాలుతూనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమాల గడ్డ అన్యాయాన్ని సహించదు. ఓకే, అనేక ఉద్యమాలు వచ్చినాయి. సో ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు యుద్ధానికి. ఓకే, ఎంతమంది వస్తారో రండి. కుట్రల బాబు రా నీ అయ్యా. వానికి తిండి లేకపోయినా బతుకుతాడేమో కుట్రల బాబు, కానీ వానికి అధికారం లేకపోతే బతకలేడు. ఇది వాని బతుకు. సావుకు దగ్గర వచ్చాడు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. గాడిది కొడుకులు మేము అన్నమారా? మనమే కాదు వీళ్ళతో బాధపడుతుంది. డల్లస్ లో ఉన్నటువంటి అమెరికన్స్ పొద్దుగాలేసి తిడుతున్నారు వీళ్ళని. ఓకే, వీళ్ళు చేయబట్టి మిగతా ఇండియన్స్ కూడా చెడ్డ పేరు రావట్టే. తెలంగాణలకైనా సరే, లేకపోతే నార్త్ ఇండియన్స్కైనా సరే. ఎక్కడ పోయినా పెంట. ఒక్క సిస్టము, ఒక విలువలు ఏమీ పాటించరు. మనమే బాధపడుతున్నామా అంటే కళింగ సీమ అది ఒరిస్సాలో అప్పుడు అశోకునితో పోరాడినటువంటి కళింగ సీమ, అది కళింగ సామ్రాజ్యాన్ని అశోకుడు అతను బుద్ధిజం తీసుకొని శాంతి కాముకుడిగా అతనితో భయంకరంగా పోరాడినరు కళింగ వాళ్ళు. అర్థమైందా? అంతకుముందు కారవేలుడు ఇట్లా అనేక మంది, వాళ్ళకి ఘనమైన చరిత్ర ఉంది. ఓకే, బుద్ధిజం బాగా ప్రబలింది అక్కడ కళింగలో. సో అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఉత్తరాంధ్ర అని వాళ్ళకి పేరు మార్చేసారు. ఇప్పుడు అక్కడ వెరీ బ్యాక్వర్డ్ ఉన్నారు. ఆ కళింగ అంటే ఒరిస్సా కల్చర్. కళింగ అంటే ఒరిస్సా కల్చర్. సో కళింగ సీమ వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు రాయలసీమ వాళ్ళు బాధపడుతున్నారు. రాయలసీమ వాళ్ళు రాయల కాలంలో ఒక ఘనమైనటువంటి చరిత్రని, ఘనమైనటువంటి లైఫ్ ఉన్న వాళ్ళని అవమానిస్తారు పొద్దుగాలేస్తే. ఎవర్రా ఇల్లు అంటే 5-6 జిల్లాలు ఉన్నాయి అంతే. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ అండ్ ఉభయ గోదావరి జిల్లాలు. ఆరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక పొద్దుగా లేస్తే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఇల్లే, పాటలు పాడేటోళ్ళు ఇల్లే, ఇక ప్రొడ్యూసర్లు ఇల్లే, అంత గిల్లే. ఇక మిగతా వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో మనుషులు కాదు.
షీరిష్ ఇంత కడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి వేస్ట్ ఫెలోస్. గలీజ్ మన కొడుకు అంటే ఎవ్వని బతుకోద్దిగా, వాడు చెప్పిందే వేదం. సో లౌడల ప్రశ్న జోసెఫ్ బంటి తిడతా నువ్వోడ్రా, మమ్మల్ని ఎందుకు అంటున్నావురా లౌడలా అనేది పెట్టుకున్నావు కదరా జోసెఫ్ బంటి అని. వాడు అది ఫేక్ ఐడి, అట్లా ఉంటుంది ఎవరిదన్నా. లౌడలా ప్రశ్న అంట, అది ఇంటి పేరు ఉంటుంది ఎవరికన్నా. జోసెఫ్ బంటి అంట, అంటే పేరు క్రిస్టియన్ పెట్టాలి. ఈ బాపనోడో లేకపోతే ఈ కాపోడో ఎవడో చెత్తనా కొడుకు కామెంట్. అంటే నీ ఒరిజినల్ నీ అయ్యవ పెట్టిన పేరు పెట్టుకొని కామెంట్ పెట్టే దమ్ము లేనోడి నువ్వెందుకు పెడుతున్నారా కామెంట్? నాకుతో ఇంకేం చేస్తావు అంది పవన్ కళ్యాణ్ గందో ఉందో. వాడు ఆది అనేటోడు ఉంటాడు, వాడు పొద్దుగాలు వేస్తే హైదరాబాద్ ఉంటాడు, వాడు ప్రకాశం డిస్టిక్ వాడు కాపాడు వీడి కాపాడు, మీది తినాలే మాది తినాలే. పొద్దుగాలు అయితే వాని భజన చేసుడు. పవన్ కళ్యాణ్ దేవుడు, వాని అన్న ఒక దేవుడు, వాని తమ్ముడు ఒక దేవుడు, ఇదే నొల్లి వాంది. నీ అమ్మ వాళ్ళ ఇంట్లో పాలేక పని చేయొచ్చు కదరా ఆదిగా. కాదు ఇది ఆ సుగాలి ప్రీతి కేసులో ఇప్పటివరకు యొక్క సిబిఐ విచారణ పవన్ కళ్యాణ్ చేసిందంటాడు. ఏమైందిరా మరి? అప్పుడు జగన్ ని దింపడానికి సుగాలి ప్రీతి కేసుని భయంకరంగా వాడుకున్నాడు వీడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు నువ్వే వచ్చినావు కదరా, మరి ఎందుకు విచారణ జరుగుతలేదు? ఎందుకు ఆ దోషులకు శిక్షలు పడతలేవు? ఎందుకు ఆ అమ్మాయికి కేసులో న్యాయం జరుగుతలేదు? అంటే వీడు అంటాడు అది వాడు పవన్ కళ్యాణ్ అనేటోడు దేవుడు, వాడు వానికి దానం చేసిండు వీడికి దానం చేసిండు, అంత గొప్పవాడిని నువ్వు అనొచ్చా? మరి ఆమె బిడ్డను కోల్పోయిందిరా, నువ్వే కదరా జగన్ అధికారం ఉన్నప్పుడు అంత ఘోరంగా కొట్లాడింది. మరి ఇప్పుడు నువ్వు అధికారం వచ్చినాక న్యాయం చేయొచ్చు కదా. దొంగ నా కొడుక, ఎవందో దోసుకొని వాళ్ళకెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా అని చెప్పుకోవడం ఏందిరా? పిచ్చి నా కొడుక, నువ్వు కష్టపడింది ఇచ్చితే ఇచ్చినట్టు.